వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు పెద్దలు. అది నిజమే. ప్రేమైనా కమ్యూనికేషన్ అయినా లిమిట్ లో ఉంటేనే అందం. గీత దాటితే అల్సరే. ఒక్కసారి ఈ కథనం వింటే నేను అలా ఎందుకు అన్నానో మీకు తెలుస్తుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇక రైట్ నౌ రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయో తెలుసా? వాట్సాప్ లో మెసేజ్ పడగానే సెకండ్ల వ్యవధిలో బ్లూటిక్స్ పడాలి. ఆఫీస్ బ్రేక్ దొరికిందా వెంటనే ఫోన్ చేసి తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడగాలి. ఇదే కదా మనం అనుకునే కమ్యూనికేషన్. ఇది కమ్యూనికేషన్ కాదు, డిజిటల్ జైలు. అవును, నిపుణులు ఇదే చెప్తున్నారు. ఓవర్ కమ్యూనికేషన్ అనేది రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేయడం పక్కన పెడితే ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది. ప్రేమ పేరుతో భాగస్వామి పర్సనల్ స్పేస్ ని లాగేసుకుంటున్నారు. పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రతి నిమిషం అప్డేట్ ఇవ్వాలనే రూల్ అవతల వ్యక్తికి మానసిక ఒత్తిడిని, ఎమోషనల్ డిప్రెషన్ ని ఇస్తుంది. ఇక అస్తమానం టచ్ లో ఉండటం వల్ల ఒకరినొకరు మిస్ అయ్యే ఛాన్సే లేకుండా పోతుంది. అక్కడ ఎగ్జైట్మెంట్ చచ్చిపోయి కేవలం రొటీన్ డ్యూటీ మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి, గంటల తరబడి వాట్సాప్ లో చాట్ చేయడం వల్ల, రోజుకు 100 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడవు. రోజు మొత్తంలో అరగంట మాట్లాడినా మనస్ఫూర్తిగా అర్థవంతంగా మాట్లాడుకుంటే చాలు. ఇక ప్రేమించడం అంటే 24 గంటలు వాచ్మెన్ లా కాపలా కాయడం కాదు. అవతల వ్యక్తికి స్పేస్ ఇస్తూనే నమ్మకంగా తోడుండటం. కమ్యూనికేషన్ రిలేషన్షిప్ కి హార్ట్ బీట్ లాంటిది. అది నార్మల్ గా ఉంటేనే ప్రాణం. టాచ్ కార్డియాలాగా ఓవర్ స్పీడ్ అయితే హార్ట్ అటాకే వస్తుంది. చూసారుగా, బంధాల్లో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో స్పేస్ కూడా అంతే ముఖ్యం. బంధాన్ని భారంగా మార్చుకోవడం కంటే తక్కువైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఆ బంధాన్ని పచ్చగా ఉంచుకుందాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం. అన్నింటికి మించి అవతల వ్యక్తి స్వేచ్ఛను కూడా ప్రేమిద్దాం. సో ఫ్రెండ్స్, ముగింపు ఒకటే. ప్రేమ అనేది పంజరంలో బంధించేది కాదు, రెక్కలు విప్పి ఎగరనిచ్చేది. పార్ట్నర్ పై నమ్మకం ఉంచండి, వారికి కాస్త పర్సనల్ స్పేస్ ఇవ్వండి. అప్పుడే ఈ బంధానికి లాంగ్ లైఫ్ ఉంటుంది. బంధం అనేది 2 మనసుల కలయిక, 2 ఫోన్ల నిరంతరం కనెక్షన్ అయితే కాదు. రోజుకు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పుకోవడం కంటే అవతలి వ్యక్తి మానసిక ప్రశాంతతను అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ. ఇకనైనా ఆ డిజిటల్ జైలు నుంచి బయటపడి బంధాలకు కాస్త ఊపిరిపోద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా నవత ఛానల్.